హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మార్నింగ్ మాత్రం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ మనకు నచ్చిన పని ఏది చేయాలనుకున్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, బలాన్ని, ప్యాషనే మనకి ఇస్తుందంటండి కదా. ఖచ్చితంగా నేనైతే ఫేస్ చేశాను. మనకి నచ్చిన పని చెప్పాను కదా ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో. మనకు నచ్చిన పని ఎంత కష్టమైనా చక్కచక్కా చేసేస్తాం. అలా ఉంటుంది మనకు ప్యాషన్. ఖచ్చితంగా ఒక ప్యాషన్ అనేది ఉంటేనే. ఈరోజు ఒక గ్రేట్ పర్సనాలిటీ గురించి ఏంటో చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఎవరో కాదండి, బిల్ గేట్స్. అందుకే తెలుసు అనుకుంటా. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేసింది ఆయనే. ఆయన చైల్డ్హుడ్ ఎలా ఉండేదో చెప్పినా నేను. బిల్ గేట్స్ గారు అక్టోబర్ 28, 1955 వాషింగ్టన్లో జన్మించారండి. ఆయన స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మ్యాథ్స్, సైన్స్ చెప్తే వేరే సబ్జెక్టులు ఏమి సరిగ్గా అర్థమయ్యే కాదంట ఆయనకి. ఆ రెండే బాగా నచ్చే సబ్జెక్ట్స్ ఆయనకి. ప్లస్ స్కూల్లో ఎప్పుడు చూడండి కంప్యూటర్ ల్యాబ్లోనే ఉండేవారండి. మ్యాక్సిమం క్లాసెస్ డుమ్మా కొట్టడం అలా చేసేవారు. ఎక్కువ కంప్యూటర్ ల్యాబ్లోనే టైం స్పెండ్ చేసేవారంట. ఇంకా ఏం చేసేవారంటే ఆయన జస్ట్ హై స్కూల్ స్టేజ్లో ఉండగానే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసేసారు. ఒకసారి టీచర్ టైం టేబుల్ మిస్ అయ్యి వేరే క్లాస్కి వెళ్ళడం జరిగిందంట. అలా కాదనేసి ఆయన హై స్కూల్ స్టేజ్లో టైం టేబుల్ మేనేజ్మెంట్ అనే ప్రోగ్రామ్ అయినా డిజైన్ చేసేసారంట హై స్కూల్. చూడండి, ఒక పని మీద మనకి ఎంతో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఏజ్తో సంబంధమే లేదు, ఎవరైనా ఏ పనైనా చేసేయగలరు. కావాల్సిందల్లా కాన్సన్ట్రేషన్, డెడికేషన్, అవి రెండు మాత్రమే. ఆయన 19 ఇయర్స్ వచ్చేటప్పటికే మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు. అంటే 1975లో మైక్రోసాఫ్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. 30 ఇయర్స్కి ఆయన ఒక బిలియనర్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. మేబీ అలా ఏం కాదు, 31 ఇయర్స్కి మాత్రం పెట్టారు. 30 ఇయర్స్కి టార్గెట్ పెట్టుకున్నారు. 31 ఇయర్స్కి ఆయన బిలియనర్ అయితే అయిపోయారండి. నెక్స్ట్ వచ్చేసి ఆయన సంపాదనలో మొత్తం 95% ఫౌండేషన్స్కి, నిరుపేదలకి దానం చేసేసారు. ఇంకొక వింతైన విషయం ఏంటంటే ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలకి కేవలం $10 million మాత్రమే ఇచ్చారు ఒక్కొక్కరికి. ఎందుకంటే ఈయనకి చాలా టాలెంట్ ఉంది. అది ఆయన జస్ట్ ఇట్లే చేసుకున్నారు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనేసి ఆయన అలా చేశారనమాట. ఇక్కడ ఆయన ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారండి. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. దాన్ని రన్ చేస్తున్నారు. సో ఆయన మనీ, ఆయన మొత్తం ఎర్నింగ్స్ అన్నీ ఆ ఫౌండేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఆయన 18 సంవత్సరాలు ఆయన నెంబర్ 1 బిలియనర్గా కంటిన్యూ అయ్యారండి. వరల్డ్ నెంబర్ 1 బిలియనర్ ఈయన ఒక 18 ఇయర్స్. సెకండ్ బిలియనర్ అయిన వారన్ బఫెట్తో కలిసి ఆయన ఇంకొక ఆర్గనైజేషన్ ద గివింగ్ ప్లెడ్జ్ స్టార్ట్ చేశారంట. అందులో ఆయన చేసిన విషయం ఏంటంటే ప్రపంచంలో ధనవంతులందరినీ కూడా అందులో భాగస్వామ్యం చేశారంట. ఫేస్బుక్ మార్క్ జూకర్బర్గ్, ఎలన్ మాస్క్, అజిమ్ ప్రేమ్జీ, కిరణ్ మంజదా, అలా ఒక 170 మెంబర్స్ని మెంబర్షిప్ చేసేలా చేశారు. సో ఆయనది ఒక్కటే అంట, ప్రపంచంలో ఎక్కడ నిరుపేద దేశం అంటూ ఉండకూడదు, అన్ని దేశాలు అందంగా అన్ని డెవలప్డ్ కంట్రీస్గా చూడాలనేది ఆయన కోరిక అంట. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎక్కువ కార్పొరేట్ మీటింగ్లకి అటెండ్ అయ్యే టైం కంటే ఎక్కువ పూర్ పీపుల్తో టైం స్పెండ్ చేయడం ఎక్కువ అంట. చూడండి ఎంత అందంగా లవ్ చేస్తున్నారు అందరినీ. సో ఫ్రెండ్స్, అంత గొప్ప బిలియనర్స్, ఖాళీ లేని బిలియనర్స్ వాళ్ళ టైం కొంచెం కాదు, చాలా టైమే పూర్ పీపుల్ కోసం వాళ్ళు స్పెండ్ చేసినప్పుడు, ఒక సామాన్య పీపుల్ కూడా పూర్ పీపుల్ కోసం కానీ ఎక్కడైతే డెవలప్ అవ్వరో అలాంటి వాళ్ళ కోసం స్పెండ్ చేయడంలో సొసైటీ ఈజీగా డెవలప్ అవుతుందండి. ఓకేనా డియర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, గుడ్డు పెట్టలేని కోడి. కోడి పుంజు కదండి, కోడి అది. గుడ్డు పెట్టలేని కోడి ఏంటి? చాలా ఫన్నీ ఆన్సర్. మీ ఆన్సర్ కమెంట్ రూపంలో తెలియగలరు. థ్యాంక్ యూ. నేనైతే ఆన్సర్ రేపటి వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ ఎవరివన్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్. యువర్ రహిత షైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.